विश्वनारायणगो हरिओ विश्वमेवेरं तद्विक्रमपदीमति पदिमेश्वत्यात्मेश्वरगो शाश्वतगो जगवच्चरो नारायणं महाज्ञेयो विश्वात्मानो परायणो नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्मरत्वं नारायण परः नारायण परो ज्ञानं नारायण परः यज्जगत् सर्वं दृश्यते श्रूयते सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो भद्रान्तविस्तरो पद्मघोषं वदेगाजगोरयं च जलोमगो शान्तेनाभ्यामपरिरिक्तरे ज्वालमालाकुलं भावे विश्वस्याय महतो तन्मे वेदाला सत्यरूपमा सत्याशिखाय मध्ये भरा आत्मा व्यवस्थिता हरे भक्तारते द्रासोत्खर परमेश्वरा भगं सत्यं परं ब्रह्म वलयं गुच्छविङ्गलो हरे रङ्गरूपाक्ष विश्वरूपाय वै नमो नमः राजराजेश्वरी दयतो जगदेशी अम्बा जगदम्बा वनवासी लक्ष्मी जय लक्ष्मी वरलक्ष्मी रक्षिंचु लक्ष्मी जय लक्ष्मी वरलक्ष्मी रक्षिंचु दुर्गे दुर्गे वनवासी राजराजेश्वरी दयतो जगदेशी अम्बा जगदम्बा कदम्बा वनवासी कामाक्षी करुणाक्षी करुणिंचु मीनाक्षी वाणी शर्वाणी करुणिंचु गणवेश कामाक्षी करुणाक्षी करुणिंचु मीनाक्षी वाणी शर्वाणी करुणिंचु गणवेश राजराज जगदम्बा कदम्बा वनवासी श्यामा श्यामला श्याम सुंदर सुदींचु काली महाकाली कलरात्रि पूजिता श्यामा महाकाली कलरात्रि पूजिता राजराजेश्वरी जयतो जगदेशी अम्बा जगदम्बा कदम्बा वनवासी राजराजेश्वरी जयतो जगदेशी अम्बा जगदम्बा कदम्बा वनवासी विष्णु वैष्णवी विष्णुमाया वारिंचु ज्वला ज्वलमुखी नीनीलनु वारिंचु विष्णु वैष्णवी विष्णुमाया वारिंचु ज्वला ज्वलमुखी नीनीलनु वारिंचु जगदेशी अम्बा जगदम्बा कदम्बा वनवासी
అలాగే సుమంగళే రియం వధూరిమా కుందవేదర్శన సౌభాగ్యవత్మే నత్వాయాదన ఇవం వత్రాని దేవతావతారే వివోరచ్ఛిద్ద మంతవో అహర్విశ్వస్తేన మిత్రావరుణాగతే యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనాం పురాంబురీ తస్మై బ్రహ్మణ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాం దదోః శ్రియమేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యాః క్షేమో వైరాగ్యస్య దీపవతః క్షేమమేవావరుంధే ధాన్యం వయో బహువత్ర రామో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యజమానస్య ఉన్నత పదవి యోగ్యతా సిద్ధిరస్తు ప్రజాపక్ష పాలకపక్ష అన్యోన్యతా యోగ్యతా సిద్ధి ద్వారా మనోబీజబల సిద్ధిరస్తు కళ్యాణ ప్రార్థన. అలాగే వారు ఎన్నో ఉన్నత పదవులు రావాలని శిలో సందేశం ఇవ్వగలరని శరణ్ నవరాత్రులు 4వ రోజు మరి భక్తి శ్రద్ధలు ఉండి అందరికి సోదర మనలందరూ ముఖ్యంగా ఆడపడుతులందరూ కూడా మరి రోజుకొక రూపంలో కొలుస్తా ఉన్నాం అమ్మవారిని. ఈరోజు మహాలక్ష్మి రూపం అనుకుంటా, అదేనా మహాలక్ష్మి రూపం. అదేవిధంగా స్వామివారి పుష్పయాగం ప్రయోగాలు బ్రహ్మాండంగా నటించారు. వారికి కూడా అమ్మవారు ఎల్లప్పుడూ కూడా వారిని కరుణించాలి, జీవించాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు 9 నవరాత్రులు జరుపుకుంటా ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనం కొలుస్తాం. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు కూడా జరుగుతాయి. మరి వర్షాల వల్ల కొంత బయట చేయలేకపోతున్నట్టు ఏది ఏమన్నా వాసవి మాత మనందరినీ కూడా ఆశీర్వదించి ఆయుష్తో ఆరోగ్యం తిరిగి సంపదలు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి అమ్మవారికి గతంలో కూడా ఒకటి హామీ అంటే ఇచ్చాము, మళ్ళీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులతోటి 2 రకాలుగా నాకు 50,000 మెజార్టీ వచ్చింది. అదేవిధంగా రెండవసారి నాకు ఆపరేషన్ అయినప్పుడు వెంటనే నాకు ఆపరేషన్ సంగతి నాకు తెలియదు. అంత బాగా ప్రతి ఎవరైనా గుర్తు చేస్తే తెలుస్తుంది తప్ప నాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అమ్మవారి ఆశీస్సులతోటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. తప్పకుండా మా వంతు సహాయ సహకారం ఉంటాయి. అమ్మవారి ఆశీర్వాదంతో అందరికి పనిచేస్తామని మనం చేస్తూ ఒక చిన్న ప్రకటన ఏంటంటే 29వ తారీఖు అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నల్లమల్ల మహాబతుకమ్మ వేడుక, మహాబతుకమ్మ సంబరాలు మరి గతంలో కూడా చేసాం. ఈసారి ఇంకా మంచిగా చేయాలని ఆలోచన ఉంది. ఈ యొక్క అచ్చంపేట పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా మహిళా మనులు రమ్మని కోరుతా ఉన్నాం. 5,000 మందికి తగ్గకుండా అందరికి కూడా ఈ బతుకమ్మ నల్లమల్ల మహాబతుకమ్మ వేడుకలలో మీరందరూ కూడా పాల్గొనాలి. దాంట్లో కొన్ని ప్రైజెస్ కూడా పెట్టాం. మొట్టమొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 25,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 10,000. ఇంకా కన్సోలేషన్ ప్రైజెస్ ఒక 10 టీములకు 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికన్నా ముఖ్యం ఏమిటంటే
మనమందరం కూడా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నల్లమల్ల పేరుతోటి మహా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి. ఇది ఆనవాయితీగా గత సంవత్సరం కూడా చేశాం, ఈసారి కూడా దాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో పాల్గొని మరి ఆ వేడుకలను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః. నమో వేదామృతేనామృతాపురే తస్మై బ్రహ్మణః చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చలో